యుద్ధం చేయాలి అంటే ఆర్మీ కావాల్సిందే తప్ప నువ్వో నేనో పోయి చేస్తే యుద్ధం అయితే చేయలేము. సో డెఫినెట్లీ కీమోథెరపీ అనేది ఆర్మీ లాంటిది. హగ్ చేసుకోవటము, షేక్ హ్యాండ్స్ ఇవ్వడము, ఇవన్నీ కూడా వాళ్ళని ఇంకా ఎమోషనల్గా స్ట్రాంగ్ చేస్తాయి డిసీజ్డ్ కిడ్నీ. Change should come from the society and the families and the supporters. Everybody should come together to bring a change in the community level to the cancer kids. International Childhood Cancer Day, February 15 to 2026. సో మనకు తెలిసిన విధంగా చిన్నపిల్లల క్యాన్సర్ అంటేనే చాలా భయంతో, చాలా ఫియర్స్తో, మిస్కన్సెప్షన్స్తో కూడిన టాపిక్. సో మనము నమ్మడానికి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే గ్లోబలీ అంటే అంతర్జాతీయంగా ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎవ్రీ డే 1000కి పైగా పిల్లలు క్యాన్సర్తో డయాగ్నోజ్ అవుతున్నారనమాట. ఇది అంత సీరియస్గా మన వస్తున్న జనరేషన్లో ఇబ్బంది పడుతున్న వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లం. సో దీని ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ మేడం చెప్పినట్లుగా ఒక పేరెంట్స్ అయ్యుండొచ్చు, ఫ్యామిలీస్ అయ్యుండొచ్చు, మన చుట్టుపక్కల నేబర్స్ అయ్యుండొచ్చు, టీచర్స్ అయ్యుండొచ్చు, స్కూల్ నుంచి పెరిఫరీలో పనిచేస్తున్న డాక్టర్స్ అయ్యుండొచ్చు, పిహెచ్సిస్ అయ్యుండొచ్చు. సో ఈ డే ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రతి ఒక్కరికి దీని గురించి తెలిస్తే వాళ్ళ ముందుకి ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, వాళ్ళు ఎవరు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఎలా హెల్ప్ చేయగలుగుతారు, వాళ్ళని కరెక్ట్ గైడెన్స్ ఇవ్వగలగాలి అనే ఒక ఇంటెన్షన్ తోటే ఈరోజు మేము కొన్ని విషయాలు మాట్లాడబోతున్నాం అనమాట. హోప్ఫుల్లీ మీకు ఆఫ్టర్ హియరింగ్ దిస్ పాడ్కాస్ట్ చాలా డౌట్స్ క్లియర్ అవుతాయి అండ్ మేబీ మీకు తెలిసిన వాళ్ళకి యూ కెన్ గివ్ ద రైట్ గైడెన్స్. రోజు మనతో పాటు డాక్టర్ కాశీ భారతి మేడం, హూజ్ అ పీడియాట్రిక్ హెమటో-ఆంకాలజిస్ట్ ఉన్నారు. అండ్ షీఈస్ బీన్ దేర్ విత్ అస్ సిన్స్ లాస్ట్ 4 years. మాతో పాటు విశ్వభారతి హాస్పిటల్స్లో పనిచేస్తూ ఉన్నారు ఇదే విభాగంలో. హలో మ్యామ్, వెల్కమ్. మీ గురించి మాకు కొంచెం విషయాలు చెప్తే వి వాంట్ టు నో హౌ యూ గాట్ ఇన్ టు దిస్ ప్రొఫెషన్ అండ్ వేర్ యూ ఆర్ ఫ్రమ్ అండ్ వేర్ యూ స్టడీడ్ అండ్ దీస్ థింగ్స్. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ పాడ్కాస్ట్. సో బేసికలీ నేను చిన్నపిల్లల్లో హిమటాలజీ ప్లస్ ఆంకాలజీ విభాగంలో FNBA చేయడం అనేది జరిగింది. నేను ఢిల్లీ సర్గంగారం హాస్పిటల్లో చేశాను. దానికంటే ముందు నేను పీడియాట్రిక్స్లో పీజీ ఫినిష్ చేసిన తర్వాత పిల్లల్లో క్యాన్సర్కి చదివితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో తర్వాత FNB చేయడం అనేది జరిగింది. దీనికి నాకు ఫస్ట్ పీజీ చేస్తున్నప్పుడే నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది క్యాన్సర్స్ పైన ఎలా అన్నది. అక్కడ లోటస్ చిల్డ్రన్స్ హాస్పిటల్ అనే హాస్పిటల్లో నేను DNB చేయడం అనేది జరిగింది పీడియాట్రిక్స్. అక్కడ చేస్తున్నప్పుడు కొంతమంది పిల్లల క్యాన్సర్స్, బిలిమ్స్ ట్యూమర్, అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకేమియా ఇలాంటి బ్లడ్ క్యాన్సర్ పిల్లల్ని చూడడం జరిగింది. ఆ టైంలో అది బాగా మనసుకు దగ్గరైన బ్రాంచ్. ఒకవేళ కనుక నేను సబ్ స్పెషాలిటీ చేస్తే కంపల్సరీ పీడియాట్రిక్ హెమటో-ఆంకాలజీనే చేద్దామని ఆ రోజుల్లో అనుకున్నాను. తర్వాత సమ్హౌ డెస్టినీ ఇంకా అలా నన్ను తీసుకెళ్ళింది. నాన్నగారు లివర్ క్యాన్సర్తో చనిపోవటము, ఆ తర్వాత ఇంకా కొంచెం దాని మీద మళ్ళీ ఆలోచన పెరగడము. సో ఆ విధంగా నేను పీడియాట్రిక్ హెమటో-ఆంకాలజీ చేయాలన్న థాట్ కలగడము, దాని వైపు నడవడం అనేది జరిగింది. సో ఫైనల్లీ మై మెంటర్ యాక్చువల్లీ అడ్వైజ్డ్ మీ టు స్టార్ట్ హూఎవర్ ఈజ్ నాట్ దేర్ ఎట్ యువర్ ప్లేస్. సో నోబడీ ఈజ్ దేర్ ఎట్ యువర్ ప్లేస్, సో యూ స్టార్ట్ దేర్, వి ఆల్ దేర్ టు సపోర్ట్ యూ అనేసి నాకు గైడెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో నేను జస్ట్ అయిపోయిన తర్వాత ఒకసారి విశ్వభారతికి కాల్ చేయడం జరిగింది. వాళ్ళు నాకు అంతే సపోర్ట్తో వెల్కమ్ చెప్పారు. సో నేను అక్కడ పీడియాట్రిక్ హెమటో-ఆంకాలజీ కేసెస్ని చూడడం స్టార్ట్ చేశాను. 2021 July 1st నేను అక్కడ జాయిన్ అయ్యాను. ఫ్రమ్ దేర్ ఆన్వర్డ్స్ ద ఫ్లో హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ అండ్ డిపార్ట్మెంట్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్. నెంబర్ ఆఫ్ హెమటాలజీ కేసెస్, పీడియాట్రిక్ హెమటాలజీ కేసెస్ ట్రీట్ చేయడం జరిగింది. అదేవిధంగా పీడియాట్రిక్ ఆంకాలజీ చిన్నపిల్లల క్యాన్సర్ని సో చుట్టుపక్కల ఎక్కడ కూడా రాయలసీమలో లేకపోవడము, ఇక్కడికే వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఫస్ట్లో భయపడేవాళ్ళు. ఇక్కడ అంత కేర్ ఉంటుందా, ఇక్కడ ఈవిడ చేయగలదా అన్నట్టు ఉండేవాళ్ళు. కానీ రాను రాను మన అవుట్కమ్ చూడడమో లేకపోతే ఇంకొకటో మొత్తానికి కేసెస్ మాత్రం పెరగడం అనేది జరిగింది. అంతే శ్రద్ధతో మొదటి రోజు ఎంత శ్రద్ధ పెట్టి చేశామో ఈరోజు కూడా డిపార్ట్మెంట్ అందరూ కూడా అంతే శ్రద్ధ పెట్టి కేసెస్ అనేది చూడడం జరుగుతుంది. సో ఫార్ మేము ఇప్పుడు మా హాస్పిటల్ స్టాటిస్టిక్స్ చూస్తే లాస్ట్ 4 yearsలో అరౌండ్ 160 to 170 కిడ్స్ కంప్లీట్గా ట్రీట్మెంట్ అనేది తీసుకుంటూ ఉండడం జరుగుతుంది. మధ్యలో కొంతమంది వస్తారు, కొంతమంది హయ్యర్ సెంటర్కి వెళ్తారు.
అలాంటి వాళ్ళు కాకుండా కంప్లీట్‌గా ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఇంతవరకు ఉన్నారు. వీళ్ళలో చాలా మందికి ట్రీట్మెంట్ అయిపోయిన పిల్లలు కూడా ఉన్నారు. సో, ఈ విధంగా పీరియాట్రిక్ హెమటో ఆంకాలజీ అనేది నేను చూస్ చేసుకోవటము, ఆ తర్వాత విశ్వభారతికి వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వడము, ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడము అనేది జరుగుతూ ఓకే. సో, ఈ 2026లో మ్యామ్ సో, ఫిబ్రవరి 15th ఇస్ సెలబ్రేటెడ్ యాస్ ఇంటర్నేషనల్ చైల్డ్‌హుడ్ క్యాన్సర్ డే. సో, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్? అసలంటే ఈ రోజుది ఇంపార్టెన్స్ ఏంటి? అండ్ వాట్ డస్ ఇట్ మీన్ టు యూ? సీ బేసికల్లీ ఇంటర్నేషనల్ చైల్డ్‌హుడ్ క్యాన్సర్ డే ఈ ఇయర్ థీమ్ వచ్చేసి ఛాలెంజ్ టు చేంజ్. సో, ద ఛాలెంజ్ టు చేంజ్ అంటే నా పర్స్పెక్టివ్‌లో నా యూనిట్‌కి ఇక్కడి రీజియన్‌కి సంబంధించి అది ఎలా అంటే ద ఛాలెంజెస్ వీ హావ్ ఫేస్డ్ ఇన్ ద ఎర్లియర్ ఇయర్స్ లైక్ ఎలా బేసిక్స్ నుంచి సిస్టర్స్‌ని ట్రైన్ చేసుకుంటూ రావటము, కొన్ని టెస్ట్‌లు బేసిక్ టెస్ట్‌లని ఇంప్రూవైజ్ చేసుకుంటూ రావడము, లేని టెస్ట్‌లని ఇక్కడికి వాటిని చేపించడము, లేని వసతిని మనం బయట నుంచి ఎలా తీసుకోవాలి అని ఆ ఛాలెంజెస్ ఫేస్ చేసే సిట్యుయేషన్ నుంచి లాట్ ఆఫ్ చేంజ్ హాస్ బీన్ అక్కర్డ్ ఇన్ ద లాస్ట్ 4 years. ఈ చేంజ్ అనేది నా ఒక్కదాని వల్ల రాలేదు. ఇది అందరి కంబైన్డ్ కృషి అనమాట. ఎలా అంటే లైక్ పేషెంట్స్ ట్రస్ట్, ఫ్యామిలీస్ ట్రస్ట్ బేసికల్లీ ఫస్ట్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఫ్యామిలీస్ నమ్మి నన్ను నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవటము, అంతే ఇదిగా విశ్వభారతి హాస్పిటల్ కానీ, పీడియాట్రిషియన్స్ కానివ్వండి, వీళ్ళందరూ ట్రస్ట్‌తో నా దగ్గరికి పంపివ్వడము, అక్కడి నుంచి చేంజ్ అనేది మొదలైంది. సో, ఈ విధంగా ఐసీసీడీ 2026 ఛాలెంజ్ టు చేంజ్ అనేది నా దృష్టిలో ఇలా జరగడం అనేది చూసాను. బట్ అంటే వాట్ డస్ ద గ్లోబలీ అంటే ఇంటర్నేషనల్లీ సెలబ్రేట్ చేస్తూ ఉన్నప్పుడు వాట్ డు దే వాంట్ టు టెల్ త్రూ దిస్ డే? So basically, they wanted to tell that change should come from the society and the families and the supporters. Everybody should come together to bring a change in the community level టు ద క్యాన్సర్ కేక్స్. అంటే అందరూ కలిస్తే తప్ప చేంజ్ అనేది తీసుకురాలేము అన్నది మెయిన్ ఇది. సో, దీనికోసం అనేసి అవేర్‌నెస్‌ని క్రియేట్ చేయటము, ఆల్రెడీ క్యాన్సర్ ఉన్న పిల్లలకి వాళ్ళ ఫ్యామిలీస్‌కి మనం ఉన్నాము అనే సపోర్ట్‌ని ఇవ్వడం, ఇవన్నిటిని చెప్పడానికి కోసమే స్పెషల్లీ ఈ డేని అనేది సెలబ్రేట్ చేయడం అనేది ఇంటర్నేషనల్లీ చూస్తాం. మ్యామ్, మీ డే టు డే ప్రాక్టీస్‌లో యూ విల్ బి ఎన్‌కౌంటరింగ్ మెనీ పేరెంట్స్ కదా! మీ దగ్గరికి వస్తున్న పేరెంట్స్‌లో వాట్ ఆర్ ద మేజర్ మిస్‌కన్సెప్షన్స్? అంటే అపోహలతో, ఎలాంటి అపోహలతో మీ దగ్గరికి వస్తూ ఉంటారు? మోస్ట్ కామన్‌లీ ఆస్క్డ్ క్వెషన్స్. ఓకే. సో, బేసికల్లీ చాలామంది ఏంటంటే వన్స్ డయాగ్నోసిస్ చెప్పిన తర్వాత క్యాన్సర్ అని పిల్లల్లో వచ్చింది, ఇది క్యాన్సర్ అని అంటే, అసలు మాకు పిల్లల్లో ఎలా క్యాన్సర్ వస్తుంది? అసలు మా ఇంట్లో ఎవరికీ లేదు. అసలు క్యాన్సర్ వచ్చే ఛాన్సే లేదు అని ఫస్ట్ డయాగ్నోసిస్‌ని తీసుకోవటానికే వాళ్ళకి నమ్మకం కుదరదు. సో, పిల్లల్లో క్యాన్సర్ రాదు అనే అపోహలో చాలామంది ఉంటారు. ప్లస్ వచ్చినా అది ఇంకా నయం అవ్వదు, అది ప్రాణాంతకం అవుతుంది అనే అపోహ బాగా కామన్‌గా వినపడుతుంది. ఇంకా వచ్చిందా సరే, ఇంకా అలా అయితే ఇంకా ఇది ప్రాణాంతకమే అన్నట్టు వినే అపోహ చాలా ఎక్కువగా ఉంది. కానీ నిజానికి అది కాదు. 80% ఆఫ్ ద కేసెస్ అంటే 100 మంది పిల్లల్లో క్యాన్సర్ వస్తే 80% వరకు కూడా మనము క్యూర్ చేయొచ్చు. నయమైపోతాయి పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్. సో, ఇది కేవలం అపోహ మాత్రమే. పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ నయమైపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు మనం పిల్లల్లో క్యాన్సర్ అంటే క్యాన్సర్ అనే పదం మనం విన్న వెంటనే చాలా భయపడతాం గదా! అంటే పెద్దలలో కానీ, పిల్లల్లో కానీ. అసలు పెద్దల్లో క్యాన్సర్ అంటే ఏంటిది? రకరకాల ఫుడ్స్ వల్ల రావచ్చంటారు. ఎన్విరాన్మెంట్ రెస్పిరేటింగ్ ఫ్యాక్టర్స్ వల్ల రావచ్చంటారు. లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల రావచ్చంటారు. బట్ పిల్లలు ఆర్ వెరీ స్మాల్ అండ్ వాళ్ళు చూసిన లైఫే కొంచెం ఉంటుంది. అసలు వాళ్ళలో క్యాన్సర్ రావడం అంటే చాలా ఆశ్చర్యకర విషయం కదా! లైక్ వాట్ ఆర్ ద డిఫరెన్సెస్? అంటే అసలు పిల్లల్లో చిన్న పిల్లల్లో మరి పెద్దవాళ్ళలో వచ్చే క్యాన్సర్స్‌లో డిఫరెన్సెస్ ఏంటి? సో, బేసికల్లీ పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్‌కి మీరన్నట్టుగా పెద్దవాళ్ళలో చూసే విధంగా లైఫ్ స్టైల్ వల్లనో, లేకపోతే వాళ్ళ హ్యాబిట్స్ వల్లనో, లేకపోతే ఇంకొక దానికి ఎక్స్‌పోజ్ అవ్వడమో, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్లనో, ఇలాంటి కారణాలు ఏవి ఉండవు. పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్‌కి బేసిక్‌గా కారణాలు ఏమి ఉండవు. కానీ చాలా వరకు మనం చెప్పేదేంటంటే జన్యువుల్లో అప్పటికప్పుడు పరివర్తన చెందడం వల్ల, అంటే కొన్ని మ్యుటేషన్స్ జరగడం వల్ల డీఎన్ఏలో ఈ చైల్డ్‌హుడ్ క్యాన్సర్స్ అనేవి రావడం జరుగుతుంది. సో, అది మనమేం మార్చలేము. అది ఎవరికొస్తుంది, ఎవరికి రాదు అనేది కూడా చెప్పడం చాలా కష్టం. అది కారణం లేకుండానే పిల్లల్లో అనేది రావడం జరుగుతుంది. బట్ పిల్లల్లో, పెద్దవాళ్ళలో క్యాన్సర్స్‌లో చాలా డిఫరెన్సెస్ చూస్తూ ఉంటాము. ఎలా అంటే పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ చాలా ఫాస్ట్‌గా ర్యాపిడ్‌గా ముందుకెళ్ళిపోతాయి. గ్రోత్ వస్తుంది. కానీ వాళ్ళు అంతే విధంగా ధైర్యంగా ఎదుర్కొంటారు పెద్దవాళ్ళతో పోలిస్తే. ఎందుకలాగా అంటే
పెద్దవాళ్ళలో మానసిక ఇబ్బందులు ఉంటాయి. నాకిలా అయితే నా ఫ్యామిలీకి ఏమవుతుందా అనే దిగులు ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ పిల్లలకి ఇవేమి తెలీదు. వాళ్ళు వస్తారు, కీమో తీసుకుంటారు. వాళ్ళకి మానసికంగా ఆ దిగులు అనేది ఎస్పెషల్లీ బిలో 10 ఇయర్స్ వాళ్ళకి ఇవన్నీ ఏమి తెలియకపోవటం వల్ల మానసికంగా దృఢంగా ఉంటారు. సో, వాళ్ళ ట్రీట్మెంట్‌ని తట్టుకునే శక్తి కూడా చాలా బావుంటుంది. అంతే కాకుండా పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ పెద్దవాళ్ళలాగా కాదనమాట. ఇవి క్యూర్ అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో, ఈ విధంగా పెద్దలు, పిల్లల్లో క్యాన్సర్స్‌లో కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఏముంది పెద్దవాళ్ళలో క్యాన్సర్ లాగానే కదా! అలాంటిదే కొంచెం బాడీ వెయిట్ ప్రకారం తగ్గిచ్చి ఇద్దాంలే అని అనుకోవడానికి కూడా ఇది కాదు. వాళ్ళ ప్రోటోకాల్స్ డిఫరెంట్. వీళ్ళ ప్రోటోకాల్స్ డిఫరెంట్. వాళ్ళకొచ్చే కామన్ డిసీజెస్ వేరు. వీళ్ళకొచ్చే కామన్ డిసీజెస్ వేరు. సో, ప్రోటోకాల్స్ కూడా చైల్డ్‌వి అడల్ట్ లాగా కాదు డిఫరెంట్‌గా ఉంటాయి. మ్యామ్ సో ఫర్దర్‌గా ఇంకొకటి ఏం ఎక్కువ వింటూ ఉంటామంటే, సో ఇదే పిల్లలకి వచ్చే క్యాన్సర్, అదే క్యాన్సర్ పెద్ద సిటీస్‌లో ఉన్న వాళ్ళకి రావడానికి, చిన్న విలేజెస్‌లో ఉన్న వాళ్ళకి రావడానికి, ఎక్కువ డబ్బులు అంటే అఫోర్డబిలిటీ ఉన్న ఫ్యామిలీస్‌కి రావడానికి, లో ఇన్‌కమ్ స్టేటస్ ఉన్న ఫ్యామిలీస్‌కి రావడానికి, దీనివల్ల డిసీజ్ ఔట్‌కమ్ అనేది ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా? సో, దిస్ ఈస్ కాల్డ్ సర్వైవర్ గ్యాప్ అనమాట. ఎందుకు ఇంత సర్వైవర్ గ్యాప్ అనేది వస్తుంది అంటే బేసికల్లీ దేర్ ఆర్ డిఫరెంట్ ఎంటిటీస్ లైక్ హై ఇన్‌కమ్ కంట్రీస్, లో టు మిడిల్ ఇన్‌కమ్ కంట్రీస్. సో, ఇలా డిఫరెన్షియేట్ చేసుకుంటే క్యాన్సర్స్‌కి హై ఇన్‌కమ్ కంట్రీస్‌లో ఏమవుతుంది అంటే అవి ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్. దే డజంట్ హావ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ మనీ అండ్ ఆల్. దే విల్ బి హావింగ్ ఇన్స్యూరెన్సెస్ అండ్ ఆల్. సో, వాళ్ళకి ఏమవుతుంది అనంటే ట్రీట్మెంట్ తీసుకోవాలి అనంటే ఈజీ అవుతుంది. ప్లస్ వాళ్ళకి యాక్సెస్ కూడా ట్రీట్మెంట్ సెంటర్స్‌కి చాలా ఈజీగా ఉంటుంది. ప్లస్ ఇంకొకటి వాళ్ళకి అక్కడ ఎక్కువ మంది ఇదే చదువు చదివిన పీడియాట్రిక్ ఆంకాలజిస్ట్ కానీ, లేకపోతే ఇంకొక బోన్ మ్యారో స్పెషలిస్ట్ కానీ, ట్రాన్స్‌ప్లాంట్ స్పెషలిస్ట్ కానీ వీళ్ళందరూ ఎక్కువ అందుబాటులో అనేది హై ఇన్‌కమ్ కంట్రీస్‌లో చూస్తాము. అదే లో టు మిడిల్ ఇన్‌కమ్ కంట్రీస్‌కి ఎస్పెషల్లీ ఇలా టెర్షియరీ కేర్ సెంటర్ లెవెల్ ఇలా స చిన్న చిన్న డిస్ట్రిక్ట్ లెవెల్ ఇలాంటి ప్లేసెస్‌లో చూస్తే ఏమవుతుంది అనంటే, వీళ్ళ దగ్గర ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువుంటాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువుండడము, ప్లస్ రెండవది యాక్సెస్ టు అంటే మెడికల్ సెంటర్‌కి, హాస్పిటల్‌కి యాక్సెస్ అనేది అంత ఈజీగా లేకపోవటము. ప్లస్ ఇక్కడ ఆ చదువు చదివిన వాళ్ళు కూడా నంబర్ ఆఫ్ పీపుల్ అనేది ఈ లెవెల్‌లో తక్కువగా ఉండడము. మళ్ళీ మీరు మెట్రో సిటీస్‌కి వెళ్ళినప్పుడు ఎక్కువుంటారు. కానీ అదే డిస్ట్రిక్ట్ లెవెల్ ఈ ప్లేసెస్‌కొస్తే ఏమవుతుందంటే తక్కువుంటారనమాట. సో, కంపేర్ టు అక్కడ చూస్తే ఇక్కడ యాక్సెస్ టు మెడికల్ కేర్ అనేది తక్కువుండడం వల్ల వీళ్ళంతా అక్కడికి వెళ్ళాల్సొస్తుంది. అంత దూరం వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే డెఫినెట్‌గా డబ్బు లేని వాళ్ళు ఏం చేస్తారు? ట్రీట్మెంట్ అబాండన్ చేయడమా? లేకపోతే నువ్వెంత ఇచ్చినా కూడా ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా వెళ్ళలేక మిగిలిన సిబ్లింగ్స్ పరిస్థితి ఆలోచించి, లేకపోతే ఫ్యామిలీ పరిస్థితి గురించి ఆలోచించి, నేను రోజు అక్కడికే వెళ్తే నా ఫ్యామిలీ ఇన్‌కమ్ ఏమవుతుంది? ఇవన్నీ ఆలోచించి ట్రీట్మెంట్ అనేది తీసుకోకపోవడం జరుగుతది. లేదా తీసుకున్నా కొద్దిగా తీసుకొని వదిలేయడము. ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే హై ఇన్‌కమ్ కంట్రీస్‌లోనేమో మనము స్టాటిస్టిక్స్ ప్రకారము 80 మందికి 100లో 80 మందికి నయమవుతే, మన స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయంటే లో మిడిల్ ఇన్‌కమ్ కంట్రీస్‌లో ఓన్లీ 30% చూపిస్తుంది. అంత సర్వైవల్ గ్యాప్ రావడానికి ఇవన్నీ చాలా కారణాలైతే, సో, మనం అవన్నిటిని ఎలా అధిగమించాలనేది ఇంకొక ఎత్తనమాట. సో, ఈ విధంగా సర్వైవల్ గ్యాప్ అనేది ఎక్కడ ఉన్నాము, మనము ఎక్కడ పుట్టాము అనే దాన్ని బట్టి కూడా డిసైడ్ అవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం. యాహ్! సో, దీంట్లో అంటే ఎక్కడ పుట్టాము, ఎక్కడ ఉన్నాము, ఎలాంటి అఫోర్డబిలిటీ స్టేటస్ ఉంది, ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల ఒక బిడ్డ జీవితం ఎలా ఉంటుంది, డిసీజ్ వచ్చిన చైల్డ్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని డిసైడ్ చేయడము అనేది చాలా బాధాకరమైన విషయమే. సో, యాక్చువల్‌గా సో, బేసికల్లీ అందుకనే ఈ ఐస్ డబ్ల్యూహెచ్‌ఓ డబ్ల్యూహెచ్‌ఓ ఏం చెప్తుందంటే ఇప్పుడు బై 2030 యాక్చువల్లీ వి నీడ్ టు ఇంప్రూవ్ దిస్ సర్వైవల్ రేట్ బై అట్‌లీస్ట్ 60% ఇన్ లో టు మిడిల్ ఇన్‌కమ్ దానివల్ల ఏమవుతుందంటే, ఆ 60% ఓవరాల్‌గా అన్ని లో టు మిడిల్ ఇన్‌కమ్ కంట్రీస్‌లో ఎవరి ఏరియాలో తీసుకురాగలిగితే పర్ యానమ్ మనము మోర్ దాన్ 10,00,000 కిడ్స్‌ని ఇప్పుడు సర్వైవ్ అవుతున్న దానికంటే మోర్ దాన్ 10,00,000 కిడ్స్‌ని ఎక్కువగా సర్వైవ్ చేయించొచ్చు అన్నది వాళ్ళ టార్గెట్ అనమాట ఇప్పుడు. డబ్ల్యూహెచ్‌ఓ టార్గెట్ అదే అనమాట. నెక్స్ట్ బై 2030 అన్నమాట. అది ఒక గ్లోబల్ ఇనిషియేటివ్. సో, ఈ ఇదే ఫర్ దీస్ ప్రాబ్లమ్స్ బేసిక్‌గా సో, మనము ఇప్పుడు విశ్వభారతి హాస్పిటల్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద రూరల్ ఏరియా. ఆల్‌మోస్ట్ వి ఆర్ ఇన్ ద పెరిఫెరీ. సో, ఈ ఛాలెంజెస్‌లో వాట్ ఆర్ వి సాల్వింగ్ ఫర్ ద సొసైటీ? బేసికల్లీ ఇంత దగ్గరలో మనము ఈ ట్రీట్మెంట్ సెంటర్ ఉండడం అన్నది యాక్చువల్‌గా వాళ్ళకి
మంచి పాయింట్ అవుతుంది. ఎందుకంటే ఎక్కడికో వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్లస్ ఇక్కడ ఏమవుతుంది అనంటే ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ ఇవ్వడం, ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వడము. ప్లస్ ఇంకా ఇక్కడ నేను నాకు చేతనైనంతలో నేను వాళ్ళ మీద 100% శ్రద్ధ పెట్టి వాళ్ళకి ఎంత చేయగలనో అంత చేయడము. హ్మ్. ప్లస్ అంతే సపోర్ట్ విశ్వభారతి హాస్పిటల్ ఇవ్వడము. ప్లస్ పేరెంట్స్‌కి కూడా కౌన్సెలింగ్ ఇవ్వడం వల్ల అండ్ మీరు చెప్పిన పాయింట్ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ ఇస్ వాళ్ళు ఉన్న ఊర్లో దగ్గరగా ఉండడానికి వాళ్ళ అదర్ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు చాలా కష్టమైన పరిస్థితి ఇది. బేసికల్లీ ఏంటంటే ఇప్పుడు ఒక కిడ్‌ని పేరెంట్ తీసుకొని హాస్పిటల్‌కొస్తారు. సో, అదర్ సిబ్లింగ్స్ ఉండింటారు కదా! వాళ్ళ ఫ్యామిలీలో. అదర్ సిబ్లింగ్ పరిస్థితి ఏంటి? జాయింట్ ఫ్యామిలీ అయ్యుండొచ్చు. స్మాల్ ఫ్యామిలీ వాళ్ళది న్యూక్లియర్ ఫ్యామిలీ అయ్యుండొచ్చు. సో, అదర్ కిడ్‌ని స్కూల్‌కి ఎవరు పంపాలి? ఆ అదర్ కిడ్‌కి ఫుడ్ ఎలా? సో, వాళ్ళొచ్చి ఇక్కడ ఉంటే ఆ పరిస్థితి ఏంటి? సో, ఇవన్నీ దగ్గరలో ఉంటేనే ఇంత ప్రాబ్లమ్‌గా ఉంటే, దూరం సెంటర్‌కెళ్ళినప్పుడు చాలా ప్రాబ్లమ్ అవుతుంది. సో, ఈ దగ్గర సెంటర్‌లో ఉన్నప్పుడు నేనేం చేస్తాను అంటే, ఫ్యామిలీతో ఇవన్నీ డిస్కస్ చేస్తాను. డిస్కస్ చేయడమే కాకుండా ట్రీట్మెంట్‌కి గ్యాప్ వచ్చినప్పుడు మధ్యలో వాళ్ళని ఇంటికి పంపించి, ఎలాంటి డేంజర్ సైన్స్ ఉన్నప్పుడు మళ్ళీ వెంటనే రావాలి అనే దాంతో పంపించడం జరుగుతుంది. ఆ టైంలో వాళ్ళు మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్‌ని కూడా చూసుకోవడం అనేది జరుగుతుంది. చాలా మటుకు అంటే వాట్ ఈస్ ద రిపీటెడ్ ఒపీనియన్ వాట్ డాక్టర్స్ గివ్ దెమ్ ఈస్ ఇంకొంచెం తొందరగా వచ్చింటే సర్వైవల్ రేట్ బాగుండు, అంటే ఇంకొంచెం తొందరగా వచ్చింటే ట్రీట్మెంట్ ఎఫెక్టివ్గా ఉండు. సో మీ ప్రాక్టీస్లో వాట్ ఆర్ ద థింగ్స్ యూ సీ, అంటే ఎందువల్ల పేరెంట్స్ త్వరగా రాలేకపోతున్నారు డాక్టర్ దగ్గరికి? బేసికల్లీ చాలా వరకు పేరెంట్స్ అయితే నెగ్లిజెన్స్ చెయ్యరు. పిల్లలకు బాలేదు అనంటే టోటల్ ఫ్యామిలీ ఎఫెక్ట్ అయిపోతుంది కాబట్టి వాళ్ళైతే సింప్టమ్స్‌ని నిర్లక్ష్యం చేయరు. వాళ్ళకి అందుబాటులో ఉన్న ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళైతే చూయించుకుంటారు. కానీ ఆ అందుబాటులో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్లి చూయించుకున్న తర్వాత సరైన గైడెన్స్ అనేది అవసరం. అక్కడి నుంచి సరైన గైడెన్స్. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రక్తహీనతనే ఉంది. హిమోగ్లోబిన్ లో ఉంది. లేదా ప్లేట్లెట్స్ లో ఉన్నాయి. అది వాళ్ళకి అందుబాటులో ఉన్న డాక్టర్ దగ్గర చూయించుకున్న తర్వాత అది అంతటితో అయిపోయింది అనేసి అనుకుని వాళ్ళు అపోహలో ఉంటే అది నార్మల్ అవ్వలేదు ఒకవేళ. సో, అది మళ్ళీ తగ్గిపోయింది. నువ్వు టెస్ట్ చేస్తే తప్ప తెలియదు. లేదా సింప్టమ్స్ అందరికీ రావాలని లేదు. సింప్టమ్స్ మళ్ళీ వస్తే తప్ప వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్లరు. ఎందుకంటే నేను ఆల్రెడీ చూయించుకున్నాను తగ్గిపోయిందని అనుకుంటారు. సో, నార్మలైజేషన్ ఆఫ్ ద సింప్టమ్స్, నార్మలైజేషన్ ఆఫ్ ద కౌంట్స్ ఇవే కాకుండా వాళ్ళకి అబ్జర్వేషన్‌లో మళ్ళీ ఫాలో అప్‌కి రమ్మని చెప్పడం కూడా అంతే ఇంపార్టెంట్ అన్నమాట. ఆ ఫాలో అప్‌కొచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇది సింప్టమ్స్ అలాగే పర్సిస్ట్ అయ్యాయా? లేకపోతే కౌంట్స్ అలాగే లో ఉన్నాయా? అని చూసుకున్నప్పుడు స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అవసరమా? లేదా? అన్నది తెలుస్తుంది. సో, అక్కడ ప్రాపర్ గైడెన్స్ అనేది వాళ్ళు ఎవరి దగ్గరైతే అందుబాటులో ఉన్న వాళ్ళ దగ్గర చూయించుకున్నారో అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. అప్పుడేమవుతుందంటే ఎర్లీ రిఫరల్ స్టార్ట్ అవుతుంది. ఎర్లీ రిఫరల్ స్టార్ట్ అయినప్పుడు డెఫినెట్‌లీ ఎర్లీ డయాగ్నోసిస్ వల్ల ట్రీట్మెంట్ ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. సక్సెస్ రేట్ కూడా ట్రీట్మెంట్ పైన స్టాండర్డ్ రిస్క్‌లోనే మొదలవుతుంది. అంతేకాని నువ్వు డిలే చేస్తే ఏమవుతుందంటే అప్పుడు 2 మంత్స్ ముందు చేయించుకున్న టెస్ట్ 2 మంత్స్ తర్వాతకొచ్చేసరికి స్టాండర్డ్ రిస్క్ కాస్త హై రిస్క్ అవ్వచ్చు. సో, ఇంకొక ప్రదేశానికి కూడా అది పాకిపోవచ్చు ఆ క్యాన్సర్ అనేది. సో, ఈ విధంగా రెఫరల్ సిస్టమ్ అనేది ప్లస్ ఎర్లీగా వాళ్ళు చేరినప్పుడు వాళ్ళకి ఎలా గైడెన్స్ ఇవ్వాలన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ విధంగా ఈ గ్యాప్ అనేది మనం తగ్గించుకోగలిగితే సక్సెస్ రేట్ అనేది చాలా పెరుగుతుంది. వాళ్ళు ఎలాంటి సింప్టమ్స్ అండ్ సైన్స్ చూస్తే వాళ్ళు జాగ్రత్త పడి రైట్ సెంటర్స్ కి రావాలి? వాట్ ఆర్ దోస్ రెడ్ ఫ్లాగ్ సైన్స్? బేసికల్లీ ఏదైనా సరే పిల్లల్లో వచ్చే క్యాన్సర్‌కి కొన్ని లక్షణాలు ఉంటాయి. అవి గుర్తించగలిగితే ఎర్లీ స్టేజెస్‌లో వాళ్ళు ఎర్లీగా మన దగ్గరికి రాగలుగుతారు. సో, పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫీవర్ అనేది ఒకవేళ జ్వరం అనేది 2, 3 వారాలైనా తగ్గకపోవడము. 2, 3 వారాలంటే వాళ్ళు అప్పటికే చాలా రకాల మందులు వాడి ఉంటారు. యాంటీబయాటిక్స్ కానీ, లేకపోతే ఫీవర్‌కి మెడిసిన్ కానీ అంటే అది తగ్గట్లేదు అనంటే డెఫినెట్‌లీ ఏదో ప్రాబ్లమ్ ఉందనేసి చూసుకోవాలి. సో, అలాంటి ప్రదేశంలో మనకి బ్లడ్ క్యాన్సర్స్ ఎక్కువ రోజులు ఫీవర్‌తో రావడం అనేది జరుగుతుంది. సో, ఫీవర్‌తో పాటు చర్మం పాలిపోయినట్లు తెల్లగా అవ్వడము, లేకపోతే చిగుళ్ళలోనో, ముక్కులలోనో, లేకపోతే చర్మం పైననో ఎర్రెర్ర చుక్కల్లాగా రావడము, లేకపోతే బ్లీడింగ్ అవ్వడము. ఇలాంటివి చూసినప్పుడు ఏమవుతుంది అనంటే మన శరీరంలో కణాలు తగ్గిపోయాయి అని అనుకునే ఒక లక్షణం అన్నమాట అది. సో, ఫీవర్‌తో పాటు ఇవి కూడా ఉంటే డెఫినిట్‌గా త్వరగా వెంటనే హాస్పిటల్‌కనేది వెళ్లి చూయించుకోవాలి. ఇవన్నీ కూడా బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు. ఇవే కాకుండా మెడ చుట్టూ చిన్న చిన్న గడ్డల్లాగా కూడా స్నానం చేయించేటప్పుడు పేరెంట్స్‌కి తగులుతాయి. అవి ఉన్నా కూడా నిర్లక్ష్యం చేయకూడదు. చాలా మందిలో చూస్తాము అవన్నీ క్యాన్సర్ కాకపోవచ్చు. కానీ ఈ లక్షణాలతో పాటు అవి ఉన్నప్పుడు మాత్రం నిర్లక్ష్యం అనేది చేయకూడదు. అదే కాకుండా
ఇది కొన్ని రకాల లింఫోమా క్యాన్సర్స్ కూడా ఉంటాయి. ఇవెలా అంటే గనక మెడ చుట్టూ, చంకల్లో, గజ్జల్లో అక్కడ ఇక్కడ మనకి గడ్డల రూపంలో చూస్తామనమాట. వీటిని లింఫ్ నోడ్స్ అంటాము. వాటితో పాటు జ్వరం కూడా ఉంటుంది చాలా మందిలో. బి సింప్టమ్స్ అంటాము. అంతేకాకుండా వెయిట్ లాస్ కూడా ఉంటుంది. సో, ఇవన్నీ ఉన్నప్పుడు కూడా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లి చూయించుకోవడం అనేది అవసరం. లేదా స్పెషలిస్ట్‌ని డైరెక్ట్‌గా కూడా మీరు కలవచ్చు. కొన్నిసార్లు విలియమ్స్ ట్యూమర్ అనే కిడ్నీ క్యాన్సర్ ఉంటుంది. ఇది యూజువల్‌గా 2-5 ఇయర్స్ లోపు పిల్లల్లోనే చూస్తూ ఉంటాము. ఇదేంటంటే స్నానం చేయించేటప్పుడు సడెన్‌గా తల్లికి ఒక రాయిలాగా గట్టిగా ఎడమ వైపునో, కుడి వైపునో పొట్టలో తగులుతుందనమాట. ఇది ఏంటి అని ఫస్ట్ వెంటనే చూసుకొని వెళ్లి పీడియాట్రిషియన్ దగ్గరికైనా సరే వెళ్లి స్కాన్ చేయించుకోవడమా ఏంటి అన్నది చూడాలి. లేకపోతే కొంతమందిలో అలా గడ్డ కనపడమే కాదు. కొంతమందిలో ఏమవుతుందంటే యూరిన్ కూడా రెడ్‌గా రావడం అనేది జరుగుతుంది. పిల్లలు కూడా బానే ఆడుకుంటూ, పాడుకుంటూ ఉండింటారు. కానీ గడ్డ తెలుస్తుందనమాట. ఇవన్నీ ఉంటే విలియమ్స్ ట్యూమర్ లక్షణం కూడా అయ్యుండొచ్చనమాట. ఇలాంటివి కిడ్నీ క్యాన్సర్‌కి సంబంధించిన లక్షణాలైతే కొన్ని ఇంకా బాగా నయం చేయగలిగిన క్యాన్సర్స్ కూడా చిన్న చిన్న లక్షణాలతో కనిపెట్టొచ్చు. ఎలా అంటే కంటి లోపల ఉన్న నల్లగుడ్డు లోపల లైట్ పడుతూ తెల్లగా చుక్కలాగా కనపడుతూ ఉంది అంటే అది రెటినోబ్లాస్టోమా లక్షణం అయ్యుండొచ్చనమాట. క్యాట్ ఐ రిఫ్లెక్స్ అంటాం. సో, ఇలాంటి లక్షణం ఏదన్నా ఉన్నా కూడా మనము అది వెంటనే వెళ్లి డాక్టర్ దగ్గరికి చూయించుకోవాలి. ఇవి యూజువల్‌గా బాగా నయం చేయగలిగిన క్యాన్సర్స్ అన్నమాట ఎర్లీ స్టేజెస్‌లో. ఇంతే కాకుండా పిల్లల్లో ఇంకొక క్యాన్సర్ చాలా కామన్‌గా చూస్తుంటాం. అది బ్రెయిన్ ట్యూమర్స్. బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలేంటంటే పిల్లలు తలనొప్పి చెప్తే ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. తలనొప్పితో పాటు ఉదయాన్నే లేచిన వెంటనే వాంతులవ్వడము, లేకపోతే నడకలో కొంచెం ఏదన్నా భిన్నంగా బ్యాలెన్స్ లేకుండా నడవడము, లేకపోతే ఫిట్స్ రావడము, ఇలాంటివన్నీ ఉన్నా అప్పుడు మనకది బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలయ్యే అవకాశం ఉంటుందన్నమాట. లేదా తలనొప్పి అని ఊరికనే వీడు చెప్తున్నాడులే స్కూల్ ఎగరగొట్టడానికి అని అనుకుంటే నిద్రలో లేచి సడెన్‌గా తలనొప్పినైతే ఏ పిల్లలు చెప్పలేరు. అలాగే వాంతితో పాటు అయితే తలనొప్పి రాదు. సో, ఈ విధంగా కొన్ని సింప్టమ్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అవి రెడ్ ఫ్లాగ్స్ లాగా కనుక్కొని మనము దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికెళ్లి చూయించుకోవాలి. అంతేకాకుండా కొన్ని బోన్ ట్యూమర్స్ అనేవి చూస్తాయి. ర్యాపిడ్‌గా గ్రోత్ జరుగుతున్నప్పుడు పిల్లల్లో అంటే సడెన్‌గా హైట్ పెరుగుతున్న వయసులోనో ఇలాంటి టైంలోనో ఏదో దెబ్బ తగిలి వాపొచ్చిందిలే అనేసి చాలామంది అనుకుంటారు. కానీ దెబ్బ తగిలి వాపొచ్చిందా లేదా అన్నది మనం డాక్టర్ దగ్గరికెళ్తే చూసి మనకు చెప్తారు. సో, ఎక్కడైనా సరే ఎముక మీద మీకు వాపులాగా కనపడితే దెబ్బ తగిలిందా లేదా అనే దాన్ని పక్కకు పెట్టేసి జ్వరం ఉన్నా లేకపోయినా వెళ్లి అది ఎందుకొచ్చింది ఆ గడ్డ అన్నది చూయించుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకు అనంటే బోన్ ట్యూమర్స్ చాలా వరకు గడ్డ రూపంలోనే మనకు బయటపడతాయి. సో, ఇవి కొన్ని రకాల క్యాన్సర్స్ లక్షణాలన్నమాట. ఇలాంటివి ఉన్నప్పుడు కంపల్సరీ వెంటనే మనము డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈజీగా మనము కనుక్కోవచ్చనమాట. సో, మీ యూజువల్‌గా మీ డే టు డే ప్రాక్టీస్‌లో వెన్ యూ కీప్ ఇంటరాక్టింగ్ విత్ సో మెనీ పేరెంట్స్. సో, వ యూజువల్‌గా పేరెంట్స్‌తో ఆర్ ఎనీ న్యూవర్ కేస్ ఉండొచ్చు. వాట్ ఈస్ దట్ మోస్ట్ డిఫికల్ట్ యాస్పెక్ట్ ఆఫ్ యువర్ జాబ్ అనిపిస్తుంది నాకు? ఓకే. సో, ద మోస్ట్ డిఫికల్ట్ సిట్యుయేషన్ యాక్చువల్లీ అన్నిటికంటే అంటే కనుక డయాగ్నోసిస్‌ని రివీల్ చేయటం. లైక్ వాళ్ళేదో మామూలుగా కణాలు తగ్గాయి, జ్వరం ఉంది అని చూయించుకొని వెళ్దామని, ఇవి తగ్గిపోతుంది అన్న నమ్మకంతో వచ్చేస్తారు వెంటనే. ఆహ్, స్పెషలిస్ట్ దగ్గర చూయించుకుంటే నయమైపోతుంది కదా అని చెప్పి పంపించుంటారు. సో, కానీ అలాంటి సిట్యుయేషన్‌లో నేను వెళ్లి వాళ్ళకి నాకర్థమవుతది కదా! సో, ఈ రిపోర్ట్స్ చూసిన తర్వాత ఇది దానిలాగా టర్న్ అయ్యే అవకాశం ఉంది. క్యాన్సర్ లాగా టర్న్ అయ్యే అవకాశం ఉంది అన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్లి కౌన్సెలింగ్ చేయాలి అన్న సిట్యుయేషన్ ఉంటుంది కదా! ఆ సిట్యుయేషన్ అన్నది చాలా డిఫికల్ట్ సిట్యుయేషన్. సో, వాళ్ళని కౌన్సెలింగ్ రూమ్‌లోకి కూర్చోబెట్టి వెళ్ళేలోపు నేను చాలా ఆలోచిస్తాననమాట. ఎలా వాళ్ళకి ఇప్పుడు నేను ఈ సిట్యుయేషన్‌లో నుంచి క్యాన్సర్ దాకా తీసుకెళ్ళాలి. ప్లస్ వన్స్ నేను నా రూమ్‌లో నుంచి బయటికెళ్ళి వాళ్ళ ముందు కూర్చున్న తర్వాత మళ్ళీ మేబీ ధైర్యంగా మాట్లాడొచ్చు. కానీ వాళ్ళు నేను చెప్పిన తర్వాత వాళ్ళు ఫేస్ చేసే సిట్యుయేషన్‌ని వాళ్ళ దగ్గరికి వెళ్ళకముందు నేను ఆల్రెడీ ఫేస్ చేసి వాళ్ళ దగ్గరికెళ్తాననమాట. సో, అది మోస్ట్ డిఫికల్ట్ సిట్యుయేషన్ ఉంటుంది. సో, వాళ్ళని చెప్పడము, పలానా క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ వచ్చింది మీ బాబుకు కానీ, పాపకు కానీ అని చెప్పిన తర్వాత, వాళ్ళతో పాటే ఉండి, దీనికి ఇది ఈ విధంగా ట్రీట్మెంట్ ఉంటుంది. మనము శ్రద్ధతో తీసుకుంటే ట్రీట్మెంట్ మనిద్దరం కలిసి ముందుకెళ్తే ఎలా దాన్ని సక్సెస్ వైపుగా తీసుకెళ్ళగలము. ఆ సిట్యుయేషన్ నుంచి ట్రీట్మెంట్ మొత్తం అయిపోయే వరకు వాళ్ళతో పాటు ఉంటామన్న ధైర్యాన్నివ్వడము. ఇదంతా చెప్పడమే రోజులో చాలా డిఫికల్ట్ సిట్యుయేషన్ కనపడుతుంది. బట్ ఇవన్నీ తర్వాత మనము మర్చిపోతాం.
ఆ సక్సెస్ చూసిన తర్వాత అవన్నీ మర్చిపోతాము. బట్ స్టిల్ అది మోస్ట్ డిఫికల్ట్ సిట్యుయేషన్. యాహ్! సో, ఇప్పటి వరకు పేరెంట్స్ మీ దగ్గరకొచ్చినప్పుడు ఎలా ఫేస్ చేస్తారు? డయాగ్నోసిస్‌ని హౌ డు యూ హెల్ప్ దెమ్ అనే దాని గురించి మాట్లాడాం కదా! సో, ఒక్కసారి ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యాక ఆ చైల్డ్ జర్నీ ఎలా ఉంటుంది? వాట్ ఆర్ ద డిఫికల్టీస్ దే ఫేస్? అండ్ ఫార్చునేట్‌లీ ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకొని పేషెంట్ ఒక్కసారి అంటే నార్మల్ లైఫ్‌కి వెళ్ళగలుగుతారా? అండ్ వాట్ విల్ బి ద ఫర్దర్ ప్రోగ్నోసిస్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ కేసెస్ అనేది చెప్తే బావుంటుంది. యాక్చువల్‌గా వన్స్ డయాగ్నోసిస్ అయిపోయిన తర్వాత బేసికల్లీ క్యాన్సర్‌కి పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్‌కి చాలా వరకు కీమోథెరపీ మందులు ఉంటాయి. కొన్ని రకాల క్యాన్సర్స్‌కి లైక్ సాలిడ్ ట్యూమర్స్‌కి రేడియోథెరపీ, సర్జరీ ఇవి కూడా ఉన్నాయి. సో, ఈ విధంగా మనం మొత్తం ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ చేసుకొని సక్సెస్‌ఫుల్‌గా ట్రీట్మెంట్‌ని ఫినిష్ చేసుకున్న తర్వాత కూడా అది అంతటితో అయిపోదు. బేసికల్లీ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా వి హాడ్ టు ఫాలో దెమ్ క్లియర్‌లీ. ఎందుకు అనంటే దాన్ని సర్వైవర్‌షిప్ కేర్ అంటామనమాట. దాన్ని ఎలా చేస్తాము? ఎందుకు చేయాల్సొస్తుంది అనంటే ఫర్ ఎగ్జాంపుల్ 2½ ఇయర్స్ ట్రీట్మెంట్ ఏఎల్ఎల్‌కి అయిపోయిన తర్వాత వి విల్ కాల్ దెమ్ ఫర్ రెగ్యులర్ ఫాలో అప్. ఇనిషియల్లీ ఫర్ 1 మంత్, తర్వాత 2 మంత్స్‌కి ఒకసారి, లేకపోతే 6 మంత్స్‌కి ఒకసారి అలా ఎందుకు ఫాలో చేస్తామనంటే ఈ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఏవైతే డ్రగ్స్ వాళ్ళకి వెళ్ళాయో ఆ లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా వాళ్ళలో డెవలప్ అయ్యాయా? బేసికల్లీ ఏమేం చూస్తాము అనంటే వాళ్ళ గ్రోత్ మీద ఏమన్నా ఎఫెక్ట్ అయిందా? లైక్ ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ మెంటల్ గ్రోత్ 2 చూస్తామన్నమాట. ఫిజికల్‌గా అంటే హైట్, వెయిట్ సేమ్ ఏజ్ గ్రూప్ పిల్లలు నార్మల్ పిల్లల్లాగా పెరుగుతున్నారా లేదా? లేకపోతే ముందు పెట్టిన ట్రీట్మెంట్‌లో కొన్ని కార్డియోటాక్సిక్ మెడికేషన్స్ ఉంటాయి. హార్ట్ మీద ఏమన్నా పడిద్దా ఎఫెక్ట్? లేకపోతే కొంతమందిలో అడాలసెంట్ కిడ్స్ వింటారు. అడాలసెంట్ కిడ్స్‌లో ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఫెర్టిలిటీ ఇష్యూస్ ఏమన్నా ఫ్యూచర్‌లో వచ్చే ఛాన్స్ ఉందా? ఇవన్నీ చూసుకునే దానికి కొంతమందికి లంగ్స్ మీద ఎఫెక్ట్ చేసే డ్రగ్స్ ఉంటాయి. సో, వాళ్ళ పల్మనరీ ఫంక్షన్ బావుందా లేదా? సో, ఇవన్నీ స్టెప్ వైస్ ఎప్పుడు చేసుకోవాలి? లేకపోతే మళ్ళీ రిపీట్ స్కాన్స్ ఏమన్నా అవసరమా? ఇవన్నీ చూడడం కోసం మనం రెగ్యులర్ ఫాలో అప్‌లో ఉంచుతాము. అంతే కాకుండా కొంతమంది ఏంటంటే అడాలసెంట్ కిడ్స్ ఎస్పెషల్లీ అండ్ వాళ్ళకేమవుతుందంటే వాళ్ళ మెంటల్ హెల్త్ కూడా డిస్టర్బ్ అవుతుంది. ఇది తీసుకుని ట్రీట్మెంట్ వెళ్ళిన తర్వాత మళ్ళీ కాలేజెస్‌కి, స్కూల్స్‌కి అలా వెళ్ళిన తర్వాత హౌ దే కోప్ అప్ విత్ ద సిట్యుయేషన్ అన్నది కూడా మనం చూసుకోవాలి. అవసరమైతే వాళ్ళకి మళ్ళీ సైకియాట్రిస్ట్ కానీ, లేకపోతే సైకాలజిస్ట్‌తో కానీ కౌన్సెలింగ్ ఇప్పించడం సెషన్స్. సో, ఈ విధంగా ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ మెంటల్ గ్రోత్ అనేది చూడడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కాకుండా తర్వాత వాళ్ళ స్కూల్స్, తర్వాత వాళ్ళు ఫాలో అప్‌లో వాళ్ళు ఎలాంటి చదువుకు వెళ్లారు, ఏం చేస్తున్నారు ఇవన్నీ ట్రాకింగ్ అన్నమాట. వాళ్ళ సిట్యుయేషన్‌ని బట్టి వాళ్ళు ఏ డిసీజ్ వాళ్ళు ఎలాంటి వాటికి మళ్ళీ వెళ్ళగలుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి లెగ్స్ యాంపుటేట్ అయిపోయి ట్రీట్మెంట్ పార్ట్‌లో లే ఇలాంటి వాళ్ళకి నెక్స్ట్ ఎలా? వాళ్ళ ఎంప్లాయ్‌మెంట్ ఎలా? ఇవన్నీ కూడా మనం ఫాలో అప్‌లో అనేది చూడడం జరుగుతుంది. ఇవంతా కాల్డ్ సర్వైవర్‌షిప్ కేర్ అన్నమాట. సో, ఇవన్నీ చూస్తాం అన్నమాట. సో, మీరు చెప్పేదాన్ని బట్టి ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఎ సింగిల్ డాక్టర్. యూ నీడ్ ఎ హోల్ టీమ్ అండ్ టర్మ్ ఫాలో అప్. లాంగ్ టర్మ్ ఫాలో అప్ ఫర్ దీస్ కిడ్స్. అండ్ దీని గురించి అవగాహన తక్కువ ఉండడం వల్ల చాలా మంది పేరెంట్స్ ట్రీట్మెంట్ తీసుకున్నామా, అయిపోయిందా అని అక్కడికే ఆగిపోతూ ఉంటారు కదా! లేదు. నేను రెగ్యులర్ ఇదిలో ట్రీట్మెంట్ అయిపోయిన పిల్లలు దాదాపు మన దగ్గర 40-50 కిడ్స్ ట్రీట్మెంట్ అయిపోయిన వాళ్ళున్నారు. సో, యూజువల్‌గా అరౌండ్ 6 మంత్స్ తర్వాత వాళ్ళ సెల్స్ అన్నీ నార్మల్ అయిపోయిన తర్వాత ఇమ్యూన్ సెల్స్ అన్నీ కూడా వాళ్ళకి రీవాక్సినేషన్ అనేది స్టార్ట్ చేస్తా ఉంటారట. సో, ఆ రీవాక్సినేషన్‌కి కిడ్ వచ్చినప్పుడు మనకు అప్పుడే అర్థమవుతుందనమాట. వాడు బాగున్నాడు. వాడు నెక్స్ట్ స్కూల్‌కి ఎలా ఎళ్తున్నాడు చూసుకొని వాళ్ళకి పలానా పలానా టైంలో రావాలి అనేది రెగ్యులర్‌గా వాళ్ళకి షెడ్యూల్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏ షెడ్యూల్‌కి వచ్చినప్పుడు ఎలాంటి టెస్ట్‌లు చేయాలనేది కూడా అదే టైంలో ప్లాన్ కూడా చేసుకుంటాం అనమాట. సో, బేసిక్‌గా అంటే ఆర్ డాక్టర్స్ లైఫ్ యూజువల్‌గా వెరీ ఎమోషనల్లీ కనెక్టెడ్ విత్ ద పేషెంట్స్ ఉంటుంది. సో, మన ఎమోషనల్ బ్యాండ్‌విడ్త్ కూడా ఒక లిమిట్ ఉంటుంది. సో, లైక్ స్పెషల్లీ పీడియాట్రిక్ స్పెషాలిటీకొస్తే సో, వి ఆటోమేటికల్లీ ఎంత వద్దనుకున్నా ఆటోమేటికల్లీ గెట్ కనెక్టెడ్. దాంట్లో హెమటాలజీ అండ్ ఆంకాలజీ అన్న వెంటనే ఐ థింక్ దెర్ విల్ బి ఎ లాట్ ఆఫ్ ఎమోషనల్ బర్డెన్ విచ్ విల్ బి కమింగ్ అప్ విత్ దిస్. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దిస్ ఎవ్రీ డే యూ కీప్ సీయింగ్ పేషెంట్స్ హూ మైట్ బి డూయింగ్ వెల్, హూ మైట్ నాట్ బి డూయింగ్ వెల్. వాళ్ళకి కొంతమందికి ట్రీట్మెంట్ ఇవ్వలేకపోవచ్చు. ఇట్లాంటి సిట్యుయేషన్స్ అన్నిటిని ఇన్ స్పైట్ ఆఫ్ ఎవ్రీథింగ్ హౌ డు యూ కీప్ అప్ యువర్ ఎనర్జీ? The energy usually comes again from the patients itself because
డేలో కొంతమంది న్యూలీ డయాగ్నోస్డ్ కేసెస్ వస్తే ఇప్పుడు లాస్ట్ 2-3 ఇయర్స్‌లో కొంతమంది అయిపోయిన పేషెంట్స్‌ని చూస్తాం. సో, ఎనర్జీ అనేది అయిపోయిన పేషెంట్‌ని చూసి వాడు నవ్వుకుంటూ రావడం, ఆ ఫ్యామిలీ హ్యాపీనెస్, వాడు మళ్ళీ స్కూల్‌కెళ్తూ ఉండడము, వాడు రీవాక్సినేషన్‌కొచ్చుంటాడు. వీటి నుంచి కొత్త పేషెంట్‌ని ఎలా ట్రీట్ చేయాలనే ఎనర్జీ అనేది చాలా బూస్ట్ ఇస్తుందనమాట. మనం చేసిన కష్టం కనపడుతూ ఉన్నప్పుడు దాని ఫలితం కనపడుతుందనమాట. నెక్స్ట్ చేయడానికి నీకు ఎనర్జీ ఆటోమేటిక్‌గా ఇక్కడి నుంచి ఒక సైకిల్ లాగా నడుస్తూ ఉంటుందనమాట. అది చాలా హ్యాపీనెస్‌ని ఇస్తుంది. అదే మెయిన్ ఎనర్జీ యాక్చువల్లీ. I think pediatrics lo the best satisfaction of the job is looking at the smile of the kid, I guess, basically. Yeah, yeah. So, day to day, ఇప్పుడు when you're seeing so many cases, you keep coming across few cases who would have come to you in final stages, who would have very severe form of diseases. అంటే మనం ఎంత హోప్ ఇవ్వాలనుకున్నా కానీ there is a limitation to the present available treatment. These kind of cases వచ్చినప్పుడు how do you deal with them? బేసికల్లీ ట్రాన్స్‌పరెన్సీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ బేసికల్లీ. ట్రాన్స్‌పరెన్సీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు మనతో పాటు ట్రావెల్ చేస్తారు. మనము వాళ్ళతో పాటు ఎండ్ వరకు ట్రావెల్ చేయొచ్చు. ట్రాన్స్‌పరెన్సీ అంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడు హై రిస్క్ డిసీజెస్ ఉంటాయి. కొన్ని కంప్లీట్‌గా నయం అవుతాయన్న హోప్ ఇవ్వలేము. అలాంటి టైంలో ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళతో మాట్లాడటము, సున్నితంగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటము. అంతటితో అది అయిపోలేదు. ఇంకా నయం అవ్వదు అని అనుకున్నా కూడా ఆ ఆ సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా మనం ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వగలమా? ప్లస్ ఒకవేళ కంప్లీట్‌గా నయం అవ్వని క్యాన్సరే అయితే గనక, దెన్ వాళ్ళకి పాలియేటివ్ కేర్‌లో కూడా మనం ఎలాంటి సపోర్ట్ ఇవ్వగలము? డే టు డే కూడా వాళ్ళతో పాటే మనము ఎలా నడవాలి అన్నది చెప్పడం అనేది జరుగుతుంది. మెయిన్ నైట్ ఈస్ లైక్ ట్రస్ట్ అండ్ ట్రాన్స్‌పరెన్సీ. ఈ 2 చాలా ఇంపార్టెంట్. నయం అవ్వని వాటికి కూడా చూచించి. అంటే మెనీ టైమ్స్ వి కీప్ సీయింగ్ పేరెంట్స్ నయం అవ్వదు అని విన్న వెంటనే దే రిట్రాక్ట్, అంటే దే గో బ్యాక్. బట్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు కీప్ ఇన్ మైండ్, అంటే ఒక చైల్డ్ కంఫర్ట్, ద పాలియేటివ్ కేర్ వాట్ యు ఆర్ థింకింగ్ అబౌట్ టాకింగ్ అబౌట్ వాజ్ లైక్ ఉన్న symptoms తో ఆ పెయిన్ ని కొంచెం తగ్గించినా లిటిల్ క్వాలిటీ వాడి డెఫినెట్‌గా వాడి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మనము అందించలేనకపోయినప్పుడు పాలియేటివ్ కేర్ ద్వారా నయం అవ్వని క్యాన్సర్స్‌కి యాస్ ఏ పేరెంట్ వాళ్ళు తట్టుకోలేరు. యాస్ ఎ డాక్టర్ మనము కూడా ఫెయిల్యూర్ కిందనే కనపడుతుంది. వాళ్ళ పెయిన్‌ని తగ్గించడమే మెయిన్ అలాంటి సిట్యుయేషన్స్‌లో. So as we are reaching towards the end of the conversation what we are having, so I would like to ask you that one message you want to give to all the, అంటే మనకి బయట pediatricians ఉండొచ్చు, general practitioners ఉండొచ్చు. What is that one message you want them to remember from this conversation? Basically, when you suspect something related to pediatric cancer or if the symptoms ఏవి కూడా మీకు ఫిట్ అవ్వకపోయినా, పలానా వన్ డిసీజ్‌లోకి ఫిట్ అవ్వకపోయినా, ఎర్లీ రెఫరల్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఎర్లీ రెఫరల్ టు ద స్పెషలిస్ట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. దట్ మనము అందరం కలిసి కూడా ముందుకి సర్వైవల్ రేట్ అనేది పెంచడం అనేది జరుగుతుంది. ఎర్లీ డయాగ్నోసిస్ చేయటం. So as many of our listeners will be the general public, అంటే normal common people from all walks of life ఉంటారు కాబట్టి what will be the takeaways for them from this conversation? What can they contribute? బేసికల్లీ జనరల్ పబ్లిక్ అంటే వాళ్ళు కూడా ఎవరికి ఇలాంటి సిట్యుయేషన్ వస్తుందో తెలియదు కాబట్టి ఎవ్రీబడీ షుడ్ నో వాట్ ఆర్ ద ఏంటి క్యాన్సర్ సింటమ్స్ ఏంటి పిల్లల్లో, క్యాన్సర్ సైన్స్ ఏంటి అవన్నీ కూడా తెలుసుకుంటే చాలా మంచిది. ప్లస్ తెలుసుకోవడమే కాకుండా ఇంకా కొంతమందికి చెప్పాలి. లేదా దగ్గరలో ఎవరైనా ఇలాంటి సింటమ్స్‌తో ఉన్నారు అని అంటే కూడా వాళ్ళకి కూడా మనము డాక్టర్ దగ్గరికి వెళ్లి చూయించుకోవాలి, స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అని హెల్ప్ చేయాలి. లేదా ఇంకొకటి ఏంటంటే ఏవైనా నేను ఇప్పుడు చెప్పిన వాటిల్లో ఉన్న మిస్‌కన్సెప్షన్స్ ఉంటే వాటిని స్ప్రెడ్ చేయొద్దు మిస్‌కన్సెప్షన్స్. ఫస్ట్ వాటిలో ఉన్న ట్రూత్ తెలుసుకోవాలి. అది జనరల్ పబ్లిక్‌కి మనము చెప్పొచ్చు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు హెల్ప్ చేయొచ్చు బేసికల్లీ. లైక్ ఎన్‌జీఓస్, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్‌కి వాళ్ళు ఫైనాన్సెస్ హెల్ప్ చేయొచ్చు. పూర్ పీపుల్ కోసము వాళ్ళు ఆల్రెడీ సఫర్ అవుతున్న వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు బేస్డ్ ఆన్ దేర్ కెపాసిటీ. అండ్ అదే కాకుండా ఇంకా ఎమోషనల్ సపోర్ట్. మేమున్నాము మీకు అని ఆల్రెడీ వచ్చిన ఫ్యామిలీస్‌కి కూడా ఎంతో కొంత మనకు తెలిసిన వాళ్ళైనా, ఫ్రెండ్స్ అయినా వాళ్ళకి మనకు చేతనైనంత సపోర్ట్ ఇవ్వడం కూడా, జస్ట్ సపోర్ట్ ఇచ్చినా కూడా చాలు. ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చినా చాలు. అది చాలా బిగ్ థింగ్ అవుతుంది ట్రీట్మెంట్ తీసుకునే టైంలో. దిస్ మచ్ ఓన్లీ ఈజ్ ఎనఫ్. I am calling this myth versus facts. Okay, so what you go on, అంటే most common myths అనేవి కొన్ని తీసుకున్నాను నేను. I'll ask you the myth and you tell me what is the fact of that. Okay, so
చాలా మంది పేరెంట్స్‌కి చిన్న పిల్లలు కీమో కానీ ఇవి స్టార్ట్ చేసిన వెంటనే హెయిర్ లాస్ ఉంటుంది కదా! దీని గురించి దే థింక్ ఇంక మళ్ళీ హెయిర్ ఎప్పుడు రాదని. సో, చాలా స్టిగ్మా ఉంటుంది దీని అరౌండ్. సో, వాట్ డు యూ హావ్ టు సే రిగార్డింగ్ దిస్? బేసికల్లీ అందరూ రౌండ్స్‌లో ఇవే అడుగుతూ ఉంటారు. బట్ యూజువల్‌గా మెయిన్ ట్రీట్మెంట్ ఏదైతే ఇంటెన్సివ్ ట్రీట్మెంట్ అయిపోతుందో, ఆ తర్వాత జుట్టు రావడం అనేది మళ్ళీ మనము చాలా కామన్‌గా చూస్తూ ఉంటాము. ఒకవేళ మెయింటెనెన్స్ ట్రీట్మెంట్‌లో కానీ, లేకపోతే సపోర్టివ్ ట్రీట్మెంట్‌లో కూడా కొన్నిసార్లు జుట్టు పోయినా కూడా అది మళ్ళీ వచ్చేస్తుంది. మేబీ నేచర్ డెసిషనో ఏమో తెలీదు కానీ, చాలా మందిలో ముందు నార్మల్‌గా ఉన్న స్ట్రెయిట్ హెయిర్ కాస్త కొంతమందిలో కర్లీ హెయిర్ కూడా చూస్తూ ఉంటామనమాట. సో, కొన్నిసార్లు కీమో కర్ల్స్ అని కూడా అనుకుంటూ ఉంటాము. సో, కర్లీ హెయిర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా అని రాకుండా ఉండే ఛాన్సెస్ అయితే మాత్రం కీమో వల్ల పోయిన హెయిర్ చాలా చాలా తక్కువ. సో, అనదర్ వన్ మోర్ మిత్ వాట్ వి కమ్ అక్రాస్ ఇస్ అసలు ఈ మందులన్నీ ఎందుకు? మనము అక్కడ ఒక వైద్యం ఉంది. ఇక్కడ వెళ్లి పసరు తాగితే అయిపోతుంది. ఇట్లాంటివి చాలా అండ్ చుట్టుపక్కల జనాలు చాలా సలహాలిస్తుంటారు ఇట్లాంటివి పేరెంట్స్‌కి. ఓకే. సో, మనము అంటే దీనివల్ల వాట్ ఈస్ ద బేసిక్ లాజిక్ అంటే పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సినది ఏంటిది దీని గురించి? బేసికల్లీ దేర్ ఈస్ నో ఆప్షన్ అండి. క్యాన్సర్ వస్తే దానికి సంబంధించిన మెడిసిన్స్ తీసుకోవాలే తప్ప, ఆ ఫుడ్ తీసుకోవడమో, లేకపోతే హెర్బల్ మెడిసిన్స్ తీసుకోవడమో తగ్గిపోతుంది అనంటే, వాటికన్నిటికి ఎవిడెన్స్ కావాలి మనకి బేసికల్లీ. యుద్ధం చేయాలి అంటే ఆర్మీ కావాల్సిందే తప్ప నువ్వో నేనో పోయి చేస్తే యుద్ధం అయితే చేయలేము. సో, డెఫినెట్‌లీ కీమోథెరపీ అనేది ఆర్మీ లాంటిది. దాంతో పాటే మనం ముందుకెళ్ళాలి. సో, వన్ మోర్ స్టిగ్మా వాట్ వి కమ్ అక్రాస్ ఇస్ అంటే దిస్ ఈస్ మోర్ ఫర్ జనరల్ పబ్లిక్‌కి. ఇప్పుడు వాళ్ళ తెలిసిన పిల్లలలోనో, లేకపోతే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ పిల్లల క్లాస్‌లో ఇంకొక పిల్లవాడికి క్యాన్సర్ వచ్చిందనో, ఆ పిల్లవాడితో ఆడుకోనివ్వకుండా ఆపేయడము, వాడి దగ్గరికి వెళ్ళొద్దు అనడము, ఇట్లా చాలా భయపడుతూ ఉంటారు. సో, ఓకే. అంటే వాట్ ఈస్ ద రియాలిటీ దట్ కిడ్స్‌కి బేసికల్లీ క్యాన్సర్ అనేది కంటేజియస్ డిసీజ్ కాదు. సో, క్యాన్సర్ ఉన్న పిల్లలతో ఆడుకుంటే మామూలు పిల్లలకొచ్చే నష్టం అస్సలు ఏమీ లేదు. ఇంకా వీళ్ళకే ఏమన్నా ఇమ్యూనిటీ తక్కువగా ఉంటే వాడికి అంటించకుండా ఉంటే చాలు. అంతే తప్ప హగ్ చేసుకోవటము, షేక్ హ్యాండ్స్ ఇవ్వడము ఇవన్నీ కూడా వాడిని ఇంకా ఎమోషనల్‌గా స్ట్రాంగ్ చేస్తాయి డిసీజ్డ్ కిడ్‌ని. సో, అంతే తప్ప అవన్నీ అపోహలు. అస్సలు అలాంటిది ఏమీ లేదు. అది కంటేజియస్ కానే కాదు. సో, ఇంకొకటి మన ఊర్లలో వింటూ ఉంటాము. ఒక ఫ్యామిలీలో ఒక పిల్లవాడికి డయాగ్నోస్ అయిన వెంటనే మదర్ విల్ బి ద మోస్ట్ కామన్‌లీ బ్లేమ్ పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ. అంటే తను ఏమో చేసిందేమో, సరిగ్గా చూసుకోలేదేమో, ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ఏదో తప్పు చేసిందేమో. సో, దీస్ ఆర్ ద థింగ్స్ వాట్ వి సీ వెరీ కామన్‌లీ. బేసికల్లీ అసల పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్‌కి చాలా వరకు కారణాలు లేవండి. సో, మదర్ ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు తను నార్మల్‌గా అందరిలాగా ఎలా అయితే డాక్టర్ దగ్గర చూయించుకుందో, ఎలాంటి ఫుడ్ తినిందో అదే తినుంటుంది తప్ప, క్యాన్సర్ వచ్చిన పిల్లల తల్లిదండ్రులేమి సెపరేట్‌గా చేసే అవకాశం లేనే లేదు. ఎందుకు అనంటే వీటికి కారణాలేం లేవు. అప్పటికప్పుడు వచ్చే పరివర్తనల వల్ల వచ్చిందే తప్ప, మదర్ ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు జరిగే కొన్ని మార్పులు అనంటే అవి చాలా కొన్ని రకాల క్యాన్సర్స్‌లో ఏమవుతుందంటే జన్యువుల్లో లోపల ఉన్నప్పుడు పుట్టుకతో వస్తాయి. అంతే తప్ప మదర్ చేసిన తప్పైతే అందులో ఏమీ లేదు. సో, నౌ దట్ ఆల్‌మోస్ట్ కాన్వర్జేషన్ ఎండ్‌కొచ్చేసాం మ్యామ్ మనం ఇప్పుడు. I hope our conversation gives more information to the listeners and they come out అంటే వాళ్ళకి అవగాహన అనేది పెరగాలి అండ్ ఇట్ విల్ సమ్‌హౌ డైరెక్ట్‌లీ ఆర్ ఇండైరెక్ట్‌లీ హెల్ప్ వన్ ఆఫ్ ద చైల్డ్ హూ ఈస్ ఇన్ నీడ్ ఔట్ ఆఫ్ దిస్. సో, వాట్ విల్ బి ద ఫైనల్ మెసేజ్ యూ వుడ్ వాంట్ టు గివ్ అప్ టు ద క్రౌడ్? బేసికల్లీ ఇంటర్నేషనల్ చైల్డ్‌హుడ్ క్యాన్సర్ డే ఎవ్రీ ఇయర్ జరపడానికి మెయిన్ రీజన్ కూడా అవేర్‌నెస్‌ని పిల్లల్లో వచ్చే క్యాన్సర్ గురించి పెంచడమే. సో, నేనిప్పుడు చెప్పిన రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఏవైతే ఉన్నాయో సింప్టమ్స్ కానీ, సైన్స్ కానీ వాటిని మనము గుర్తుపెట్టుకొని ప్లస్ 10 మందికి చెప్పి పిల్లల్లో వస్తే ఇలా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని చెప్పడమే మనం చేయగలిగింది. ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి ఎర్లీగా పంపడం అన్నది ప్రాక్టీషనర్స్ చేస్తారు. అది నెక్స్ట్ స్టెప్. ఆ తర్వాత మా దగ్గరికి వచ్చిన తర్వాత మేము ఎంత ఎర్లీగా దాన్ని డయాగ్నోసిస్ చేసి ఎంత బాగా పిల్లవాడిని ముందుకు తీసుకెళ్తామన్నది మా లెవెల్. సో, మనమందరం కలిసి చేస్తే గనక బేసికల్లీ ఈ డేకి మనము ఒక ఇంపార్టెన్స్ అనేది క్రియేట్ చేయగలుగుతాము. ప్లస్ అదే విధంగా సర్వైవల్ రేట్స్‌ని కూడా పెంచడం అనేది జరుగుతుంది. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. యాహ్!